డియర్ ఫ్రెండ్స్, ఎస్వి రంగారావు గారు ప్రతి సినిమాలో ఎప్పుడూ తనకు నచ్చితేనే నటించేవారు. ముఖ్యంగా రామారావు గారు ఉన్న సినిమాల్లో తన పాత్రకున్న ఇంపార్టెన్స్ ఎంత అని అంచనా వేసుకున్న తర్వాతే ఆ సినిమాల్లో నటించేవారు. అయితే ఎస్విఆర్ డామినేషన్ విజయ సంస్థ అధిపతులని చక్రపాణి నాగిరెడ్డి దగ్గర మాత్రం నడిచేది కాదు. హరిశ్చంద్ర అనే సినిమాలో ఎస్విఆర్ హరిశ్చంద్రుడిగా నటించారు. అయితే ఆ సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాలకు విజయవారు రామారావు గారు హరిశ్చంద్రుడిగా సత్య హరిశ్చంద్ర సినిమా తీయాలని ఎన్టీఆర్ని సంప్రదించారు. ఎన్టీఆర్ గారు తనకు పాతాళ భైరవి ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టిన విజయ సంస్థ చక్రపాణి గారు అడిగిన వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేశారు. వారిపై ఎన్టీఆర్కి అంత గౌరవం. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర విశ్వామిత్రుడి పాత్రకు ఎస్వి రంగారావు బాగుంటారని ఆయన అడిగితే, స్టోరీ విన్న తర్వాత ఇందులో నా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది, నాకు నటించేందుకు అవకాశమే లేదు, పైగా ఇప్పటికే హరిశ్చంద్రలో టైటిల్ రోల్ వేసి మెప్పించిన నేను మళ్ళీ మీ సినిమాలో విశ్వామిత్రుడిగా నటిస్తే ఏం బాగుంటుంది, మీరే చెప్పండి. అయినా ఇది విజయ సంస్థ కాబట్టి నేను ఒక మాట చెబుతాను, విశ్వామిత్రుడి పాత్ర పరిధి ఎక్కువగా ఉండే విధంగా సంపూర్ణ రామాయణం తీయండి, అందులో కొంత భాగం మీరు అనుకున్న సత్య హరిశ్చంద్ర కథను కూడా తీయండి, అలా అయితే నేను తప్పక నటిస్తాను అని ఎస్విఆర్ విజయ చక్రపాణి గారికి చెప్పడంతో అసలే ఎవరిని లెక్క చేయని మనస్సుతో ఉన్న చక్రపాణి గారికి కోపం తారాస్థాయికి చేరింది. మా సినిమాలో ఒక పాత్ర నటించవయ్యా అంటే ఏకంగా నీ గురించి మా స్క్రీన్ ప్లేనే మార్చమంటున్నావు, ఇది విజయ సంస్థని మర్చిపోతున్నావా, ఇక చాలు, మేము చెప్పిన విశ్వామిత్రుని పాత్రను యథాతథంగా నటిస్తే నటించు, లేదా మేము మరో నటుని చూసుకుంటాము అనగానే సరేనండి ఇక సెలవు ఇప్పించండి అని చక్రపాణికి చెప్పి వెళ్ళిపోయారు రంగారావు గారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో మొదటి నుంచి విలన్గా పేరు తెచ్చుకున్న ముక్కామల గారిని విశ్వామిత్రుడి పాత్రకి ఎంచుకున్నారు చక్రపాణి. ఇక ఎన్టీఆర్ సత్యహరిచంద్రుడిగా నటిస్తుంటే ఆయన ప్రక్కన చంద్రమతిగా ఎవరు నటిస్తే బాగుంటుంది అని నట గాయని భానుమతి గారిని అడిగితే, ఇటువంటి పాత్రనే నేను పాండవ వనవాసం నిర్మాత అడిగితే అటువంటి శోకరస పాత్రలో భానుమతి నప్పదు, ప్రేక్షకులు చూడలేరు అని చెప్పి నటించలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ద్రౌపది కంటే ఎక్కువ విషాదం ఉండే చంద్రమతి పాత్రను నన్ను నటించమంటున్నారు, వద్దండి నేను నటించలేను అని భానుమతి చెప్పేసింది. చక్రపాణి మళ్ళీ ఆమెను మరోసారి ఆలోచించమ్మా భానుమతి అని అడగలేదు. ఆయన మనసులో ద్రౌపదిగా నర్తనశాల, పాండవనవాసం చిత్రాల్లో నటించి మెప్పించిన సావిత్రి మెదిలింది. ఆమెను సంప్రదిస్తే ఆమె వెంటనే ఒప్పుకుంది, కానీ త్వరలోనే మనసు మార్చుకుంది. దానికి ఆమె సన్నిహితుల దుర్బోధ కారణంగా తెలుస్తోంది. విజయవారు వారి సినిమాల్లో ఎన్టీఆర్ గారి ప్రక్కన నీకు ఏడుపు కొట్టు పాత్రలే ఇస్తున్నారు, ఏం జగదగవీని కథ సినిమా సమయంలో నువ్వు గుర్తుకు రాలేదా, బి సరోజకు అంత మంచి పాత్ర రామారావు గారి ప్రక్కన నటింపజేశారు కదా, అప్పుడు ఆ గ్లామరస్ రోల్కి పనికిరాని నువ్వు ఇప్పుడు పనికొచ్చావా ఈ విషాద పాత్రకు అని సావిత్రిని రెచ్చగొట్టారు. ఒకవేళ మా మాట వినకుండా ఒక కుమారుడు కూడా ఉండే తల్లి పాత్ర అయిన చంద్రమతి పాత్ర నువ్వు చేశావంటే ఇక ఇండస్ట్రీ నిన్ను తల్లి పాత్రలకే పరిమితం చేసి హీరోయిన్గా అవకాశాలు ఇవ్వదు అని సావిత్రిని భయపెట్టారు. అసలే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సావిత్రి గారు వెంటనే తన మనసు మార్చుకొని చంద్రమతి పాత్రలో నటించిన చక్రపాణి గారికి కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇది సావిత్రి తీసుకున్న పొరపాటు నిర్ణయంగా ఇండస్ట్రీ పెద్దలు భావించారు. నిజానికి సావిత్రి జగదేక వీరుని కథలో బి సరోజాదేవి నటించిన ఇంద్రకుమారి జయంతి పాత్రకు నప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో అయినదేమో ఈనది ప్రియ గానమేదే ప్రేయసి అన్న పాటలో బి సరోజ్ చేసిన నృత్యం సావిత్రి చేస్తే అంతగా బాగుండదు. ఇది సినీ మేధావుల అభిప్రాయం. సావిత్రికి బి సరోజాదేవికి ఆ రోజుల్లో ఉండే తీవ్రమైన వృత్తిపరమైన పోటీ కూడా సావిత్రి ఈ పాత్రను చేయకపోవడానికి కారణమని తెలుస్తోంది. తాను గ్లామరస్ రోల్కి పనికిరాను అని కేవీ రెడ్డి చక్రపాణి గారు అనుకుంటున్నారు అన్న భావనతో సావిత్రి ఏకంగా రామారావు గారు స్వయంగా కల్పించుకుని సావిత్రికి నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఇక మళ్ళీ చక్రపాణి గారు చంద్రమతి పాత్రధారిని గురించి అన్వేషణలో పడ్డారు. ఈసారి ఆయనకు భానుమతి గారిలాగా మరో నటగాయని ఎస్ వరలక్ష్మి గుర్తుకొచ్చింది. ఎన్టీఆర్తో ఆమె శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అంటే బ్లాక్ బస్టర్లో నటించింది. శ్రీదేవిని నీదు దేవేరిని సరిసాటి లేని సౌభాగ్యవతిని అని పాడుతూ విష్ణుమూర్తిగా నటించిన ఎన్టీఆర్తో లక్ష్మీదేవిగా అద్భుతంగా నటించి మెప్పించింది. మళ్ళీ ఎన్టీఆర్తో అవకాశం అనగానే ఎస్ వరలక్ష్మి గారు వెంటనే అంగీకరించింది. ఆమెకు రామారావు గారంటే ఎనలేని అభిమానం, గౌరవం. ఎన్టీఆర్ని ఆమె ఎప్పుడు ది గ్రేట్ ఎన్టీఆర్ అని సంబోధించేది.
దర్శకులు కేవీ రెడ్డి గారు ఈ సినిమాకి హరిశ్చంద్ర నాటకంలోని బలిజేపల్లి లక్ష్మీకాంత్ కవి రాసిన ఒరిజినల్ పద్యాల హక్కులు దొరకకపోవడంతో పింగళి గారి చేత కొత్తగా హరిశ్చంద్రుని పాత్రకు పద్యాలు వ్రాయించారు. అయితే మొదటి నుంచి ఆ ఒరిజినల్ పద్యాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు పింగళి గారు రాసిన పద్యాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఘంటసాల గారు మాత్రం పెండియాల గారి సంగీతంలో పాటలు పద్యాలు అనితర సాధ్యమైన రీతిలో పాడారు. ఎస్వీఆర్ హరిశ్చంద్ర సినిమాలో కూడా శ్రీ ఘంటసాలే ఒరిజినల్ పద్యాలు గానం చేశారు. ఎస్వీఆర్ హరిశ్చంద్రలో శివుడిపై ఘంటసాల పాడిన హర హర మహదేవ్ శంభో హర హర మహదేవ్ జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడు మా జగన్నాథ అనే పాటను, అలాగే అరయన్ వంశము నిల్పనే కదా వివాహం అట్టి వైవాహిక స్ఫురణం బిప్పటికెన్నడో జరిగే సత్పుత్రుండు పుట్టెన్ వయఃపరిపాకంబును తప్పుచున్నయది. ఈ సమయంలో ఈ ప్రాయంబునన్ వర్ణ సంకరపు పెండిలియేల చుట్టెదవు నా కంఠంబునన్ కౌశికా అనే పద్యాన్ని కూడా ఎస్వీఆర్పై తీశారు. ఇటువంటి పద్యాలను కూడా ఎస్వీఆర్ హరిశ్చంద్రలో ఘంటసాల అద్భుతంగా గానం చేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ గారి సత్యహరిశ్చంద్రలో భవవేద సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా అంటూ నమో పార్వతీ వల్లభా నీలకంఠ అంటూ పల్లవిని నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ అని ఘంటసాల యశ్వరలక్ష్మి పాడతారు. ఇందులో ఎన్టీఆర్ యశ్వరలక్ష్మి అద్భుతంగా నటించారు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. వీడియో లైక్ హైప్స్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. మీ నిరంతర శ్రేయోభిలాషి సింగర్ ఆర్ జస్టిస్ ప్రసాద్. thank you